నమస్తే ఫ్రెండ్స్. సరే, ఈరోజు అయితే గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సినిమా. సో నేనైతే చూడడం జరిగింది, నాకైతే చాలా బాగుంది అనిపించింది. మరి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. మనమైతే ఇప్పుడు గోకుల్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు ఈ సినిమా ఫస్ట్ షో ఎట్లా ఉందనేది అందరిని అడిగి అయితే తెలుసుకుందాం. అన్న సినిమా ఎలా సినిమా ఎలా ఉంది? యావరేజ్ సూపర్ ఉందన్న. ఓకే, సూపర్ ఉంది. ఎలా ఉంది? సూపర్ ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మొత్తం అంతే హైలైట్ ఉంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ బాగుంది. ఓకే ఓకే అన్న, మీకు ఎలా అనిపించింది? అన్న ఎలా అనిపించింది? బాగుంది. అంత సీన్ అన్ని ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్ కానీ బీజిఎం ఎలా ఉంది? ఫైట్ సూపర్ ఉంది. తమన్ గారి బీజిఎం ఎలా అనిపించింది? ఓకే, పర్వాలేదు. ఎస్జే సూర్య యాక్టింగ్ మొత్తం ప్రాణం పోసాడు అంటున్నారు సినిమాకి. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చెప్పాలి అది. ఓకే, సూపర్ ఉందన్న సినిమా. రామ్ చరణ్ అన్న సూపర్ తీసినాడు. ఓకే, ఏమి నచ్చింది సినిమాలో? ఆయన సీఎం గారు రామ్ చరణ్ సీఎం చేయడం బాగా నచ్చింది. బాగా నచ్చిందా? సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. ఫైట్ సీన్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కానీ సూపర్ ఉన్నాయి. అన్నతో పేరు పెట్టే. ఓకే, మ్యూజిక్ అంతా బాగుందా? అంత బాగుంది. బాగుందా సినిమా? సినిమా అయితే సూపర్ ఉంది. నేనైతే ఆయన ఇప్పుడు వచ్చింది కదా, గుండెకి ఎక్కించుకున్నాడే ఎస్జే సూర్య. ఆయన అయితే ఇది సీఎం అవుతాడు అనుకున్నా, లేదు రామ్ చరణ్ సీఎం అయ్యాడు. సినిమా అయితే సూపర్ గా ఉంది. మీరు కూడా వచ్చేసేయండి, రేపు కూడా వచ్చేసేయండి. ఓకే, హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉంది గేమ్ చేంజర్ మూవీ? ఇంటర్వెల్ బ్యాన్ అయితే చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆల్వేస్ సూపర్. స్టోరీ లైన్ కొద్దిగా స్లో ఉంది అన్నారు. కొంచెం స్లో ఉంది బట్ బాగుంది. ఎస్జే సూర్య ఇక్కడ వరకు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ ఎక్సలెంట్. ఆయన యాక్టింగ్ గురించి మ్యాక్స్ ఫ్యాన్స్ అందరూ బాగా ఎక్కువ వస్తారు. అండ్ రామ్ చరణ్ ఆల్వేస్ బీజిఎం గానీ బీజిఎం ఎక్సలెంట్. తమన్ బీజిఎం ఎక్సలెంట్. బీజిఎం అయితే ఎక్సలెంట్. ఓకే, మొత్తం ఓవరాల్ గా సినిమా అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే ఈ పార్ట్ వరకు అయితే హాఫ్ పార్ట్ వరకు చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాన్ ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే శంకర్ గారి సినిమా కాదు ఇది. రామ్ చరణ్ దగ్గర స్టోరీ కూడా కాదు. బాగాలేదు. బాగాలేదు. ఎందుకని బాగాలేదు? మ్యూజిక్ బాగాలేదా లేకపోతే మ్యూజిక్ కాదు, అసలు స్టోరీకి తగ్గ సబ్జెక్టే కాదు. ఓకే, అది బాగాలేదు. ఓకే, రామ్ చరణ్ గారికి తగ్గిన యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్జే సూర్య ఎస్జే సూర్య యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. సైడ్కి సునీల్ ఉంటుంది, చూసిన సైడ్కి నడుస్తాను. ఆ యాక్టింగ్ బాగుంది, కానీ రామ్ చరణ్ గారిది అంత. ఓకే 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 అన్న, ఎందుకనే అంటే ఎక్స్పెక్టేషన్స్ అంత లేదన్న. బడ్జెట్ కూడా ఎక్కువ అన్నారు కదా, దానికి తగ్గట్టు ఏం అనిపించలేదు. ఓకే, మనం ఒకే ఒక్కటి పార్ట్ 2 అనుకోవచ్చు. ఓకే, అయితే వన్ అంటే ఒకే ఒక్కటి అనుకోవచ్చు మనం. ఓకే, అప్పుడు అయితే ఇప్పుడు మనం ఎస్జే సూర్య గారు కూడా బాగా యాక్ట్ చేశారు అన్న. దీనికి హైలైట్ ఎస్జే సూర్య అన్న. జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు. ఎస్జే సూర్య కోసం రావచ్చు. ఓకే, ఈ స్టోరీలో దమ్ము లేదంటారా? స్టోరీలో అస్సలు దమ్ము లేదన్న. అండ్ స్టోరీ ఇచ్చింది కూడా కార్తిక్ సుబ్బరాజ్ అన్నారు కదా, బట్ అలా కూడా ఏం అనిపించలేదు. ఓకే, బట్ చాలా ఓకే ఫస్ట్ హాఫ్ అనిపించింది, యావరేజ్ అనిపించింది. ఎస్జే సూర్య స్టోరీ కూడా మనకు తెలిసిందే ఉంది, ముందు చూసినట్టే ఉంది. సాంగ్స్ ఫైట్ సీన్స్ అని అసలు సాంగ్స్ దిల్ రాజు వాడు 75 crores అన్నారు కూడా ఎక్కడ కూడా లేదన్న. పెళ్లి సెట్ లాగా ఉంది. 500 crores అన్నారు కదా ఈ సినిమా మొత్తం. అంతా ఆ ఎలివేషన్స్ అన్ని కనిపిస్తున్నాయి మరి మూవీలో. ఎలివేషన్స్ మనకి ప్రీక్లైమాక్స్ ఇంటర్వెల్ కొంచెం బాగా అనిపించింది. ఓకే, అది కూడా అంతే. ఓకే, మరి ఈ సంక్రాంతి బరిలో మూడు సినిమాల్లో ఏది మరి సూపర్ బ్లాక్ బస్టర్ కొడద్దు అనుకుంటున్నారు మీరు? వెంకటేష్ ఇంకా డాకు అనుకోవచ్చు. ఇది యావరేజ్ గా నిలుస్తుందేమో. సెకండ్ హాఫ్ చూసి ఇంకా చెప్పాలి ఎలా. ఓకేనా, థ్యాంక్ యూ. ఊహించినంత ఎఫెక్ట్ లేదు. ఓకే, ఏదో అనుకున్నాం రామ్ చరణ్ ఫ్యాన్ గా కాబట్టి. స్టోరీ ఎలా అనిపించింది అన్న? అసలు మామూలు స్టోరీ ఏం లేదు, యావరేజ్ స్టోరీ ఉంది. శంకర్ గారు ఇట్లాంటి సినిమా తీస్తాడు అనుకోలేదు. ఎందుకని అన్న? ఇప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నారు? నేను చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ రామ్ చరణ్ తో ఈ సినిమా తీస్తాడని యాక్చువల్లీ అనుకోలేదు. మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం గానీ మ్యూజిక్ కూడా అంతనే, బీజిఎం కూడా. స్టోరీ ఎస్జే సూర్య గారి స్టోరీ కామన్. రామ్ చరణ్ యాక్టింగ్ పర్లేదు, రామ్ చరణ్ వల్లనే సినిమా అంతే. ఎస్జే సూర్య చెప్పలేము యాక్చువల్లీ, అతని యాక్టింగ్ గురించి చెప్పలేము మనం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హైలైట్ రామ్ చరణ్. సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? సాంగ్స్ హైలైట్. పాట కట్ చేసినాడు, పాట ఇడసలా పాట కట్ చేసినాడు. 14వ తారీఖున వస్తుందంట సాంగ్. అదే ఇప్పుడు ఇంకా అప్పుడు అదే 14వ తారీఖున యాడ్ చేస్తారంట. అంత వేస్ట్ అది. సినిమా గోకుల్ కూడా కట్ చేసినాడు. ఓకే అన్న, ఎలా అనిపించింది అన్న గేమ్ చేంజర్? యావరేజ్ అన్న. నేను మరీ
ఇండియన్ టూ రేంజ్ డిజాస్టర్ అనుకున్నా ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా చెప్పాలంటే హైప్ కూడా అట్లానే ఉండే, కానీ పర్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. ప్రెడిక్టబుల్ సినిమా, అన్ప్రెడిక్టబుల్ అయితే కాదు కానీ చూడొచ్చు. ఓకే. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఈ బాగా. సంక్రాంతికి వస్తున్నాం బరిలో, మరి ఈ గేమ్ చేంజర్ అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత డాకు మహారాజ్, ఈ మూడాట్లో ఏది గట్టి పోటీ వచ్చు అంటున్నారు? గట్టి మాట్లాడితే ఫ్యామిలీస్ అయితే అదే వెళ్తుంది, వెంకటేష్ సినిమాకి వెళ్తుంది. ఆ, డాకు మహారాజ్ కొద్దిగా అటు ఇటు కాకుండా అందరికి అప్పీల్ ఉంటుంది. ఓకే. ఇక తమన్ బీజియం అంతా అట్రాక్టింగ్ ఉంది అది. ఆ,